దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ సంతోషంగా ఉన్నారని తలంచుచు ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నా. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బహుళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. కానుకలను సమర్పించిరి. సమర్పించినటువంటి వ్యక్తులు మరి సాధారణమైనటువంటి వారు కాదు. వీరు తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు. ఆ రోజుల్లో మరి జ్ఞానులకు చాలా మంచి పేరు ఉంది. వారు సకల శాస్త్రాలను చదివినటువంటి వారు. అంత మాత్రమే కాకుండా ప్రత్యేకమైనటువంటి మరి ఖగోళ శాస్త్రాల గురించి వారు అధ్యయనం చేసినటువంటి వారు. ఈ జ్ఞానులు చాలా అమితమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వారు. ఈ రోజుల్లో మరి చాలా జ్ఞానవంతులు అని పిలువబడేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే వారు దేవుని విషయాల పట్ల చేయలేనటువంటి కార్యాలు ఈ జ్ఞానులు వారు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఇక్కడ వాక్యంలో మనం గమనించేది ఏంటంటే, తూర్పు దేశపు జ్ఞానులు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జన్మించాడు అనేటువంటిది వారు గ్రహించారు. వారు మరి చాలా దూర ప్రయాణం నుంచి ప్రభువుని చేరుకోవటానికి వారు నిర్ణయం తీసుకున్నారు. కనుక వారిలో ఉన్నటువంటి గొప్ప సమర్పణ, మరి వారు దేశం నుండి బయలుదేరి, ఆ తూర్పు దేశం నుండి బయలుదేరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జన్మించిన స్థలానికి వచ్చేసరికి 2 సంవత్సరాల సుమారుగా సమయం పట్టింది. అయితే వారు దేవుని యొక్క గొప్పతనాన్ని, ఈ జన్మించిన క్రీస్తు యొక్క గొప్పతనాన్ని వారు లేఖనాలలో కనుగొన్నారు. ఈయన గురించి మరి ప్రవచనాలలో రాయబడినటువంటి ప్రతి మాట కూడా, ఈయన గురించి రాయబడినటువంటి ప్రవచనాలు అన్నీ వారు వివరంగా తెలుసుకోగలిగారు. అంటే ఖగోళ శాస్త్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రం మరి ప్రకాశించిందంటే దాని వెనుక ఒక రహస్యం, ఒక మహోన్నతుడు, ఆ ప్రత్యేకమైన నక్షత్రం వెనుక మరి ఒక మహోన్నతుడు జన్మించాడు అనేది వారు గ్రహించగలిగారు. అంత మాత్రమే కాదు, ఆ నక్షత్రమే వారిని నడిపించడం అనేది ఆశ్చర్యం. నిజంగా శాస్త్రాలలో ఇలాంటి విషయాలను అంగీకరించరు. ఒక నక్షత్రం నడిపించడం ఏంటి? ఒక మనిషి ఎక్కడికో ఒక అడ్రస్ తీసుకెళ్ళినట్టుగా ఇది నడిపించేటువంటి నక్షత్రం. ఆ నక్షత్రం యొక్క అడ్రస్ను పట్టుకొని వీరు జ్ఞానులు మరి ప్రభువుని చేరుకోవటం జరిగింది. నిజంగా ఇలాంటి విధానము, ఇలాంటి ఆశ్చర్యము మరి చరిత్రలో ఎన్నడూ చోటు చేసుకోలేదు. ఒక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మ విషయంలోనే చోటు చేసుకుంది. ప్రత్యేకంగా ఈ జ్ఞానులు ప్రభు యొక్క గొప్పతనాన్ని వారు గ్రహించి, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని గ్రహించి వారు బంగారము, సామ్రాణి, బోలము, అంటే జన్మించినటువంటి మహోన్నతుడైనటువంటి క్రీస్తు గొప్పవాడు కాబట్టి ఆ హోదాకు తగినట్లుగా మరి విలువైన కానుకలను తీసుకొచ్చారు. చూడండి, ఈయన ఒక రాజు అని, మహోన్నతుడని, క్రీస్తు అని, ప్రభు అని ఈ జ్ఞానులు వారు గ్రహించారు.
అందును బట్టి ఆ హోదాకు తగిన విధంగా మరి విలువైనటువంటి కానుకలను తీసుకొచ్చారు. ఈ రోజుల్లో చాలామంది దేవుని గొప్పతనాన్ని గ్రహించిన వారు దేవుని ఇచ్చే విషయంలో మరి గట్టిగా బిగబట్టేస్తున్నారు. దేవునికి ఇచ్చేటువంటి విషయంలో 10 రకాలుగా ఆలోచన చేస్తున్నారు. సమృద్ధిగా ఆశీర్వదించబడినటువంటి వారు దేవునికి ఇచ్చేటువంటి విషయంలో మరి చిన్నచూపుగానే చూస్తున్నారు. లేనివారు దేవునికి ఇచ్చటంలో కూడా త్యాగవంతులుగా ఇవ్వలేకపోతూ ఉన్నారు. కనుక మరి ఈ జ్ఞానుల విషయాన్ని చూస్తే వారు దేవునికి ఇవ్వటానికి, ప్రభువుకి ఇవ్వటానికి వారు మరి చాలా విలువైన వాటిని తీసుకొచ్చారు. అసలు దూరదేశ ప్రయాణం నుంచి రావటమే గొప్ప, అంత ఖర్చు పెట్టుకొని మరి విలువైనటువంటి కానుకలను కూడా వారు తీసుకురావడం అనేది చాలా ఆశ్చర్యపరిచేటువంటి విషయం, మెచ్చుకోదగినటువంటి విషయం. అందుకే బంగారము, మనకు తెలుసు బంగారము ఎంత విలువగా ఉంటుంది ఈ రోజుల్లో. సాంబ్రాణి, బోలము వారి దేశాల్లో మరి విలువైనటువంటి వాటిని ప్రభుకి తీసుకొచ్చారు. వీటిని కానుకలుగా సమర్పించారు. ఈ రోజున అన్నిటికంటే విలువైనది నీ జీవితం ప్రభుకి కానుకగా అర్పించాలి. సజీవ యాగముగా మీ దేహాలను ప్రభుకి అర్పించాలి. అలాగే ఈ జ్ఞానులు వారు ప్రభుకి తాము అప్పగించుకున్నారు. ఈ రోజున విలువైన వాటిని ఇచ్చుటతో పాటు ప్రభుకి నీ జీవితాన్ని కూడా అప్పగించాలి. అప్పుడే ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు. కనుక మీ దేహాలను, మీ జీవితాలను, మీ శరీరాలను ప్రభుకి అప్పగిస్తూ మీకు ఇచ్చిన వాటిల్లో మరి ప్రభుకి నమ్మకంగా ఇచ్చినట్లయితే దేవుడు మీ యందు ఆనందిస్తాడు, మిమ్మలను బహుగా దీవిస్తాడు. కనుక దైవ ఆశీర్వాదాలు నిత్యము పొందుకోవడానికి, ఇటువంటి మాదిరికరమైన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడానికి, ప్రభు మీద ఆధారపడి జీవించడానికి అట్టి కృపా సమాధానాలు దేవుడు ప్రతి ఒక్కరికి విండుగా దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ వందనాలు. ఉదయ కాలంలో నీ పాదసన్నిధికి వస్తున్నాం. చెప్పబడిన నీ మాటలు అందరి హృదయాలు ఫలింపచేయండి. జ్ఞానులు నాయన మరి వారు చాలా ప్రయాసపడి దూరదేశం నుండి వచ్చారు. ఎంతో సుదీర్ఘ ప్రయాణం చేసి రక్షకుని చేరుకున్నారు, మహిమపరిచారు, విలువైన కానుకలు సమర్పించారు. ఈనాడు నాయన ప్రతి ఒక్కరు కూడా వారి దేహాలను, వారి శరీరాలను, వారి ఆత్మలను మీకు అప్పగించుకొని ఇదిగో ప్రభు వారి జీవితాలు విలువైనవిగా మీ చేతిలో పెట్టడానికి సహాయం చేయండి. మిమ్మల్ని ఉన్నతంగా హెచ్చిస్తూ ఘనపరిచే కృప దయచేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.